హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఇప్పుడున్న కాలంలో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ పేషెంట్స్ ఇంకో ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే అరికాలలో మంటలు రావడము, తిమ్మిర్లు ఎక్కడము, స్పర్శ తెలియకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఏమైనా క్యూర్ ఉందా? అది తెలుసుకోవడానికి నేను ప్రస్తుతం ప్రాణాకు వచ్చాను. ఇది 1000+ రివ్యూస్ తోటి 4.9 రేటింగ్ తోటి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మరి ఈ ట్రీట్మెంట్ ఏంటి, క్యూర్ ఏమన్నా ఉందా, థెరపీస్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సాహిత్య గారు ఉన్నారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ప్రాణ. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, నమస్కారం. ఓకే, డయాబెటిక్ న్యూరోపతి గురించి మాట్లాడుతా అన్నారు. సో అసలు ఇక్కడ బొగ్గులు కనిపిస్తున్నాయి, ఏంటిది అసలు? ఎస్. సో మీరు ఎప్పుడైనా ఇలా బొగ్గుల మీద నడిచారా అండి? అయ్యో, బొగ్గుల మీద ఏంటి, పాదాలన్నీ మంటలతో నిండిపోతాయి, అసలు నడవలేము అసలు ఎవరు. సో మీరు జస్ట్ ఒక్కసారి దీని మీద ఎప్పుడైనా నడిచారా, లేకపోతే నడిచి చూస్తారా అనే ఇమాజినేషన్ థాటే భయంకరంగా ఉందంటే, ఈ డయాబెటిక్ న్యూరోపతితో బాధపడే ప్రతి పేషెంట్ ఇలానే ఉంటుంది. 24 గంటలు రోజు 24/7 ఎప్పటికీ ఆ మంటలు, తిమ్మిర్లు అలా ఏడుస్తూ ఉంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు. ఎస్పెషల్లీ రాత్రిపూట ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అంటే, వాళ్ళకి డయాబెటీస్ ఉంది కదా అని చెప్పి ఇంతే తినమంటారు. సో వాళ్ళు ప్రతి దానికి తినడానికి కూడా భయపడుతూ ఉంటారు. షుగర్ ఎక్కడ ఎక్కువ అయిపోతుందా అని. సో వాళ్ళకి తినడానికి కడుపు నిండా తిండి ఉండదు, పడుకుందామంటే కంటి నిండా నిద్ర ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మేడం. సో ఇది స్టార్టింగ్ ఫేజెసే. ఇంకా ఎర్లీ అంటే, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డయాబెటీస్ వల్ల అంటే పాదాల్లో మంటలు వస్తున్నాయి అని తెలియని విషయం కూడా చాలా మందికి తెలియదు. కరెక్ట్. సో వాళ్ళు అది రియలైజ్ అయ్యేటప్పటికే ఏళ్ల కొద్దీ పడుతుంది. ఈ కాళ్ళ మంటలతో బిగిన్ అయినది వాళ్ళకు స్లోగా ప్రోగ్రెస్ అవుతూ తిమ్మిర్లు, ఆ తర్వాత మొద్దు బారడం లాంటివి వచ్చేస్తాయి. ఓకే, డంబ్నెస్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఎంత వేదనతో ఉంటారంటే రోజంతా రాత్రంతా వాళ్ళు పడుకోకుండా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు, పాదాలు తిమ్మిర్లు తగ్గడానికి, మంటలు తగ్గడానికి ఏం చేయాలి అని. సో దానికోసం వాళ్ళు బకెట్లు నీళ్లు కాళ్ళు ముంచుకోవడం చల్ల వాటర్లో, లేకపోతే గుడ్డలు చుట్టుకుని పడుకోవడం, లేకపోతే ఇంటర్నెట్ నిండా ఇవన్నీ ఉంటాయి, లేపాలు తయారు చేసుకోవడం, కొబ్బరి నూనెలు రాసుకోవడం. పర్సనల్ గా మా మదర్ కి కూడా ఈ పెయిన్ ఉంది, అంటే డయాబెటీస్ ఉంది మా మదర్ కూడా. ఎవ్రీడే అంటే ఒత్తుతాం, మసాజ్ చేస్తాము, బట్ ఎవ్రీడే పెయిన్ ఉండేసరికి డయాబెటీస్ వల్ల రికగ్నైజ్ చేయలేకపోయాం. సో డయాబెటీస్ లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణము షుగర్స్. ఎక్కువ షుగర్స్ ఉండడం, దానివల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం. సో మెయిన్లీ ఇలాంటివి సఫర్ అవుతూ, ఈ సఫరింగ్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఏళ్ల కొద్ది 10 years 15 years డౌన్ ది లైన్ వీళ్ళ సఫర్ అవుతూ ఉంటే, ఇంట్లో వాళ్ళు వాళ్ళ బాధ చూడలేక వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. టాప్ మోస్ట్ డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టులు అందరి దగ్గర తీసుకెళ్తే అల్టిమేట్లీ వాళ్ళు ఏమి ఇవ్వగలరు? గాబాపెంటిన్లు, ప్రిగాబలిన్లు, న్యూరోబయాన్ ఇంజెక్షన్లు ఇలాంటివి ఇస్తారు. టెంపరీగా, తాత్కాలికంగా అవి తగ్గుతాయి. ఆ ఇంజెక్షన్ పొడిపించుకుని పోట్లు వచ్చేసేవాళ్ళు, ఆ కండరాలంతా వాచు ఉండేవాళ్ళు బోలెడు మంది, అంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మరి అంటే ఈ డయాబెటీస్ ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే, ఇది ప్రతి డయాబెటిక్ పేషెంట్ కి వస్తుందా, లేకపోతే ఇది కొంతమందికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వస్తుందా? సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే లక్షణాలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్ గా కొంతమందికి లేట్ గా తెలుస్తుంది. చాలా మటుకు మంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు డ్యూరేషన్ లో ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక్కోసారి ఏం జరుగుతుందంటే వీళ్ళకి స్పర్శ కూడా కోల్పోతూ ఉంటారు. ఆ మంటల ఫేజ్, అందరికీ మంటలు రావాలని లేదు, ఆ ఫేజ్ కోల్పోయి ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కింద నేల మీద నడుస్తున్నా పట్టు తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. చెప్పు వేసుకుందామంటే వంకరగా వెళ్ళిపోతూ ఉంటాయి కాళ్ళు, బ్యాలెన్స్ పట్టు ఉండదు. అండ్ ఒక్కోసారి ఎంత దుస్థితి అంటే వాళ్ళకి ఒక చిన్న దెబ్బ తగిలినా కాలు కింద ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనిపించదు. ఆ దెబ్బ నుంచి ముళ్ళు గుచ్చుకున్నా, రక్తం కారినా ఏమీ తెలియకుండా అదొక పుండులా మానుతుంది. స్పర్శ తెలియదు కాబట్టి అర్థం కాదు. సో ఆ పుండులా మాని, ఆ మానకుండా అందరు డాక్టర్ చుట్టూ తిరిగి ఫైనల్లీ వేళ్ళు కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. తీసే అంత వరకు కూడా. కరెక్ట్. సో ఇట్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, టు బ్రింగ్ అవేర్నెస్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి తెలియదు ఇలాంటి ప్రాబ్లమ్, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అనేది. సో ఫస్ట్ మనము ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుంటే దెన్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాబ్లం డయాబెటిక్ న్యూరోపతిలో మెయిన్లీ చేతులకి కాళ్ళకి గ్లోవెన్ స్టాకింగ్ న్యూరోపతి అంటారు. కాళ్ళ అరిపాదాల మంటలు, తిమ్మిర్లు అవి ఎసెండ్ అంటే పైకి వస్తూ ఉంటాయి అన్నమాట, ఏళ్ల కొద్ది ఉండే కొద్ది. సో దాన్ని ఎందుకు వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గితే పెరిఫెరీస్ కి
చుట్టుపక్కలకి Okay. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఈ ప్రాబ్లం వస్తుంది. అదే బ్లడ్ సర్క్యులేషన్ ని రక్తనాళాల్ని బ్లాక్ అయినది మనం క్లియర్ చేసామనుకోండి, అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు. తగ్గొచ్చు, ఛాన్స్ తగ్గి ఉంటుంది. Yeah. ఓకే, సో మరి దీనికి ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది? అంటే సిమ్టమ్స్ మీరు చెప్పారు కదా, ఒక 10-15 డేస్ నుంచి స్టార్ట్ అవుతాయి తిమ్మిర్లతోటి మెల్లమెల్ల కానీ. సో ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఫస్ట్ నేను చెప్పినట్టు బేసిక్ ఇక్కడ నేను కొన్ని టెస్ట్లు అడుగుతాను అనమాట. ఎందుకంటే మనకి ఆ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మెయిన్ పాథోఫిజియాలజీ, రక్తనాళం బ్లాక్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు అబ్నార్మల్ ఫైరింగ్ చేస్తాయి. ఓకే. ఆ అబ్నార్మల్ ఫైరింగ్ ఒక్క పర్యవసానాలే ఈ బర్నింగ్, అంటే కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, మొద్దు బారడాలు, ఇవన్నీ అన్నమాట, నొప్పులు రావడం. సో ఈ అబ్నార్మల్ ఫైరింగ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దానికి చిన్న చిన్న నర్వ్ కండక్షన్ టెస్ట్లని, ఆ తర్వాత బ్లడ్ ఫ్లో, ఎంత రక్త ప్రసరణ ఉంది, ఏ భాగం నుంచి తగ్గింది అనే వాటిని మేము ఐడెంటిఫై చేసుకోవాలి ఇనిషియల్లీ. సో దానికి మేము నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ, లేకపోతే కలర్ డాప్లర్, ఆర్టీరియల్ అండ్ వీనస్ కలర్ డాప్లర్ స్టడీస్, ఇలాంటివి కొన్ని అడుగుతాం. సో దిస్ ఇస్ ద డయాగ్నోసిస్, అసలు ఏం ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం. డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత ఉధృత, ఏ స్టేజ్ లో ఉంది, వెదర్ అవర్ ట్రీట్మెంట్, మా ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుందా లేదా వాళ్ళకి అనేది మాకు అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇవి బేసికల్లీ మేము ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ రక్తనాళాలు ఓపెన్ అప్ అవ్వడానికి దానికి సంబంధించిన నరాల సమూహాలు ఉంటాయి. ఓకే. ఆ సమూహాలు మెయిన్లీ వెన్నుపూసలో ఉంటాయి, L3, L4, L5 లెవెల్స్ లో. సో ఈ బ్లడ్ టెస్ట్ల ద్వారా మాకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, ఒకవేళ హిప్ నుంచి మోకాలు పైన వరకు ప్రాబ్లం ఉందా, అక్కడ బ్లడ్ సప్లై తగ్గిందా, లేకపోతే మోకాలు కింద నుంచి ఫీట్ వరకు తగ్గిందా, లేకపోతే అరిపాదాల దగ్గర ఫీట్ బ్లడ్ సర్క్యులేషన్ డిఫర్ అవుతుందా లేదా అన్నది మాకు ఈ ఆర్టీరియల్ వీనస్ అండ్ కలర్ డాప్లర్ స్టడీ ద్వారా తెలుస్తుంది. సో దాని ద్వారా, అండ్ ఎటు పక్కన ఎక్కువ ఉంది, రైట్ సైడ్ ఎక్కువ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉందా, అలా కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో దీని ప్రకారంగా నేను అదే లెవెల్లో ఉండి, అంటే ఇప్పుడు L3 అనేది ఈ నరాల సమూహం, అంటే తొడ భాగం నుంచి మోకాల వరకు, నీ నుంచి కిందకి ఉందనుకోండి ప్రాబ్లమ్. సో L4, L5 లెవెల్స్ లో మేము టార్గెట్ చేసి ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా మంచిగా బెటర్గా పర్ఫామ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక 45 నిమిషాల్లో ఈ ప్రొసీజర్ అనేది జరుగుతుందండి. ఓకే. సో పేషెంట్ని ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా రమ్మంటాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక నేను మళ్ళీ ఇవన్నీ ఎంత లెవెల్లో ఉంది స్పర్శ, ఎంత లెవెల్ నుంచి తగ్గింది, ఇవన్నీ నేను చెక్ చేసుకుంటాను, ఎగ్జామినేషన్ చేస్తాను. అదే ఎగ్జామినేషన్ ని ఆ రిపోర్ట్స్ అన్ని చూసుకుంటాను, రీసెంట్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చూసుకుని ఆ తర్వాత నేను థియేటర్లోకి తీసుకెళ్తాను. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఒక 45 నిమిషాల్లో ఫస్ట్ పేషెంట్ బోర్లా పడుకోబెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ లెవెల్ నేను ఐడెంటిఫై చేసుకుంటాను. ఒకవేళ యూజువల్లీ కాళ్ళ కింద భాగం, మోకాళ్ళ కింద భాగం నుంచే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసి. ఎస్. సో L4 లెవెల్లో అటు పక్కన, అంటే రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, ఆ లెవెల్లో L4 లెవెల్ కి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నరాల సమూహం, ఇందాక చెప్పాను కదా, ఆ నరాల సమూహంకి మెయిన్లీ ఆ బ్లడ్ సప్లై ఓపెన్, బ్లడ్ వెజల్స్ ని ఓపెన్ చేస్తుంది అనమాట, రక్తనాళాలని ఓపెన్ చేసింది. లేకపోతే రక్తనాళంలో బ్లాక్ ఎక్కువ ఉంటే ఆ రక్తనాళాలకి కొల్లెటరల్స్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్, మనం మెయిన్ రోడ్ బ్లాక్ అయింది అనుకోండి, సైడ్ రోడ్స్ ఓపెన్ అవుతాయి కదా, ఓపెన్ చేస్తారు. సో అలాగా ఈ మెయిన్ రోడ్ ఒకవేళ పెద్ద బ్లాక్ ఉంది అంటే సైడ్ రోడ్స్ నుంచి ఓపెన్ అవ్వడానికి ఈ కొల్లెటరల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఈ ప్రొసీజర్ ద్వారా. సో ఈ ప్రొసీజర్ ఒక లోకల్ అనెస్థెటిక్ వాడతాం అనమాట. లోకల్ అనెస్థెటిక్ ద్వారా ఫస్ట్ లోకల్ అనెస్థెటిక్ ఇచ్చి ఒక్కొక్క ఇంచు నేను లోపలికి నీడిల్ దిగుతుంటే సియామ్ అనే మిషన్ కంటిన్యూస్ షూట్స్ ఇస్తూ ఉంటుంది, నాకు ఆ దారి చూపిస్తుంది. ఎక్కడ ఏ వెజల్ అంటే లైక్ ఎక్కడ నరాలు బ్లాక్ ఉన్నాయి అనేది నాకు చూపిస్తూ ఉంటుంది. సో ఆ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత, రీచ్ అయిన తర్వాత నేను అక్కడ ఒక మార్కర్ వేసుకుంటా, అంటే నేను రీచ్ అయిన టార్గెట్ కరెక్టా కాదా అనేది ఆ మార్కర్ వేసుకుంటే నాకు అది కంటిన్యూస్ గా కనిపిస్తుంది. షూట్స్ తీసుకుంటున్నాను, సియామ్ షూట్స్. దీని ద్వారా నాకు నిర్ధారణ అవుతుంది, మార్కర్ కరెక్ట్ ప్లేస్ లో ఉందంటే ఓకే నేను L3 లెవెల్లో ఉన్నాను, లేకపోతే నేను L4 లెవెల్లో ఉన్నాను, కరెక్టే ఉన్నాను, అక్కడ క్లియర్ చేయాలి. సో ఇది నా వైపు నుంచి నిర్ధారణ. పేషెంట్ వైపు నుంచి కూడా మాకు కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఎలాగా? సో నేను ఎటు పక్కనైతే ప్రొసీజర్ చేస్తున్నానో ఆ పక్కన బ్లడ్ ఫ్లో, అంటే వెళ్తుంటే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంటే వెచ్చగా ఉండడం కంపేర్ టు అదర్ సైడ్. సో వాళ్ళకి డిఫరెన్స్ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది తక్కువ కాలం నుంచి బాధపడే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యేటప్పుడు, రక్తనాళాల నుంచి ప్రసరణ ఎక్కువ అవుతున్నప్పుడు సో మీకు వెచ్చగా ఉండడం ఆ ఏరియా, లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల నరాలు డైలేట్ అవుతాయి, విచ్చుకుంటాయి అనమాట. సో ఇలా ఓపెన్ అప్ అయినట్టు మాకు తెలుస్తుంది,
అండ్ చిన్న చిన్న ప్రెషర్ డ్రాప్స్ అవన్నీ మాకు ఐడియా వస్తాయి. ఓకే. సో దీని ద్వారా ఒక్కోసారి పేషెంట్కి తక్కువ సమయంలో నుంచి బాధపడుతుంటే వాళ్ళకి ఆన్ టేబుల్ దిగిన వెంటనే, నేను ప్రొసీజర్ చేసిన వెంటనే భూమి స్పర్శ ఆనుతుంది. అండ్ ఇది ఒక 45 minutes తర్వాత ప్రొసీజర్ అయిపోయాక ఒక 1.5 to 2 hours మేము అబ్జర్వేషన్ పెడతాం. సో అబ్జర్వేషన్ అయిన తర్వాత దెన్ అదే రోజు పేషెంట్ బాగుంటే అదే రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. ఓకే. సో ఈ ప్రొసీజర్ అంతా విన్నాక చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటంటే, అరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, సిమ్టమ్స్ ఏమైనా వస్తాయా సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా, వాళ్ళకి ఏం చెప్తారు? సో మనం చేసే ఈ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది డే కేర్ ప్రొసీజర్స్. సో సైడ్ ఎఫెక్ట్స్లు అలాంటివి ఏవి ఉండవు. సో పేషెంట్ వస్తారు, ఒక 45 నిమిషాలు ప్రొసీజర్ చేయించుకుంటారు. హి కెన్ స్టార్ట్ ఫీలింగ్ ద రిలీఫ్ అంతే. yes that it depends on his stage, severity of the situation ని బట్టి. ఓకే. సో లైక్ ఈ మేజర్గా డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి బయట హైదరాబాద్లో కానీ. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే దట్ ఎందుకు ఇంత సక్సెస్ వచ్చింది మీకు? సో నేను జస్ట్ ఇంటర్వెన్షన్ చేస్తే ఈ సక్సెస్ అనేది ఇంటర్వెన్షన్తో రాదు మేడం. మెయిన్లీ ఇక్కడ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఇంటర్వెన్షన్ చేయడానికి ఒక ఇంటర్వెన్షనిస్ట్, ప్రొసీజర్ చేయడానికి పెయిన్ ఫిజిషియన్, ఆ తర్వాత డైట్ చెప్పడానికి డైటీషియన్స్, నెక్స్ట్ ఫిజియోథెరపీ, అండ్ ఆల్సో మేము ఇప్పుడు కొత్తగా ఒక ప్రోడక్ట్ డయాక్లియర్ అనేది లాంచ్ చేసాం. ఓకే. సో ఇవన్నీ కలిపి చేస్తేనే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో డయాబెటీస్ అనేది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ డయాక్లియర్ అనే ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. సో ఈ డయాక్లియర్ తో పాటు మా డైటీషియన్ స్పెషలైజ్డ్ ఇన్ డయాబెటాలజీ కోర్సెస్ చేసి వస్తారు ఇక్కడ. సో వాళ్ళు స్పెషలైజ్డ్ గా వాళ్ళు ఇస్తారు, ప్రాపర్ డైట్ ప్లాన్ అవన్నీ ఇస్తారు. సో దానివల్ల ఆ షుగర్స్ మెయింటైన్ అయితే ఆ బ్లడ్ వెజల్ ఏదైతే నేను ఓపెన్ అప్ చేశానో, ఏదైతే ఆ రక్తనాళం ఓపెన్ అప్ అయిందో అది మెయింటైన్ అవుతుంది. అండ్ మళ్ళీ కొత్త రక్తనాళాలు బ్లాక్ అవ్వకూడదు. ఓకే. సో ఈ షుగర్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ప్రొసీజర్ వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్ అయ్యే అంటే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ పొందుతారు పేషెంట్ దీనివల్ల. సో కొత్త బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మేము చేసిన దానివల్ల. ఆ ఇంప్రూవ్ అయిన బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవ్వడానికి ఈ డైటీషియన్స్ అండ్ ఈ డయాక్లియర్ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఈ ఫిజియోథెరపిస్ట్లో మా ఫిజియోథెరపిస్ట్లు ఏం చేస్తారంటే ఆ ఏవైతే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ పంపింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్సర్సైజెస్ చెప్తారు పేషెంట్లకి. ఓకే. వాళ్ళు సో రెగ్యులర్లీ ఆ ఎక్సర్సైజెస్ చేస్తూ ఇవన్నీ పాటిస్తే వాళ్ళ సక్సెస్ రేట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో దట్స్ హౌ వి డిఫర్ ఫ్రమ్ అలాగా మేము బయట క్లినిక్స్ డిఫరెన్స్. సో మీరు ఇక్కడికి వస్తే ఒక లైఫ్ టైం హ్యాబిట్ ని ఎన్రూట్ చేస్తారు, అంటే అడాప్ట్ చేస్తారు ఆ పేషెంట్ కి. ఫ్రమ్ బిగినింగ్ ద డయాబెటీస్ కానీ పాదాల నొప్పి నుంచి ఎవ్రీథింగ్ ఇన్ వన్ స్పాట్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు డయాబెటీస్ అనేది వచ్చింది అంటే ఇంటర్నెట్ నిండా ఇన్ఫర్మేషన్. కరెక్ట్. వాళ్ళు డైటీషియన్స్ చెప్పక్కర్లేదు, వాళ్ళు డైట్లు చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఉన్నారు లేని తెలిసినా తెలియకపోయినా ఏదో అన్ని డైట్లు చేస్తారు. వాచ్మెన్ తో సహా అందరూ చెప్తారు ఇది తినండి సార్, ఇది తినద్దు సార్ అని. సో వాళ్ళకి కొత్తగా వాళ్ళని చెప్పేదేం లేదు, వాళ్ళని కోచ్ చేసే వాళ్ళ అవసరం, వాళ్ళని చేయి పట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు, పుష్ చేసే వాళ్ళ అవసరం. అండ్ కాన్స్టెంట్ గా హెల్ప్ కావాలంటే వాళ్ళకి మేము ఉన్నాము అని కాల్ చేసి మా డైటీషియన్స్ మాట్లాడతారు కంటిన్యూస్ గా. సో ఫైనల్ గా వాళ్ళు రీచ్ అవ్వాలి ఆ ఏరియాకి. ఏంటి, మేమున్నా లేకపోయినా వాళ్ళ డయాబెటీస్ అనేది కంట్రోల్ మెయింటైన్ అవ్వాలి. సో అంతవరకు తీసుకెళ్లి ఆ తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్ చేసేస్తాం. త్రూఅవుట్ ద జర్నీ యూ విల్ బి హెల్పింగ్ అవుట్ దెం. yes madam. ఓకే. సో ఇప్పుడు లాస్ట్లీ ఈ పేషెంట్స్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, సో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడే ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి లేకపోతే డయాగ్నోసిస్కి వెళ్ళాలి అని చెప్పడానికి మీ అడ్వైస్ ఏంటంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఫ్రమ్ హోమ్? సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరు డాక్టర్లు చెప్పేది షుగర్ అయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. రెగ్యులర్లీ మీ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఈ తిమ్మిర్లు మంటలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మీరు తొందరగా జాగ్రత్త పడ్డారు, తొందరగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అంటే మీకు జాగ్రత్త పడితే ఎంత తొందరగా చేస్తే అంత ఫాస్ట్గా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే. యా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ట్రూ. It was really wonderful talking to you, and thank you so much. Really it's a enlightening session actually. So diabetic patients gaani neuropathy gurinchi gaani, it was really nice talking to you. Yeah, thank you.